చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న కమలాకరుణ్ణి వాడి అవ్వ పెంచి పెద్ద చేసింది. అతనికి పట్టణంలో మంచి ఉద్యోగం కూడా వచ్చింది. ఇలా ఉండగా ఒకరోజు అవ్వకి ప్రాణాల మీదకొచ్చింది. ఆగమేఘాల మీద కమలాకరుడు పల్లెకు చేరుకున్నాడు. నాయనా, నాకు జీవితంలో ఒకే కోరిక ఉందిరా. అది నీ పెళ్లి చూసిపోవాలనే. కానీ నా ఆఖరి కోరిక తీరుతుందో లేదో అని భయంగా ఉందిరా. అవ్వ కళ్ళలో నీళ్లు చూసి కదిలిపోయాడు కమలాకరుడు. ముందు నీ ఆరోగ్యం చూసుకో. ఇప్పుడు నా పెళ్లికి తొందరేం వచ్చింది? అయినా ఇప్పుడు వెంటనే కావాలంటే పెళ్లి కూతురు ఎక్కడ దొరుకుతుంది? మన పూజారి గారి కూతురు కామాక్షి చక్కని చుక్క, పైగా గొప్ప పనిమంతురాలు, చాలా తెలివైంది కూడా. నాకు ఎప్పటినుంచో ఆ అమ్మాయిని ఈ ఇంటి కోడలుగా తీసుకురావాలని కోరికగా ఉంది. నా చివరి కోరిక తీర్చిరా తండ్రి. ఆ మాటలు విన్నాక కమలాకరుడికి బెంగ పట్టుకుంది. అయితే పల్లెటూరి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కమలాకరుడికి అస్సలు ఇష్టం లేదు. 4 ఏళ్లుగా పట్నంలో రకరకాల అమ్మాయిల్ని చూసి చేసుకుంటే పట్నం పిల్లనే పెళ్లి చేసుకోవాలని ఏనాడో నిశ్చయించుకున్నాడు. ఇప్పుడు వెంటనే పట్నం పెళ్లికూతురు కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? విధిలేని పరిస్థితుల్లో కమలాకరుడు కామాక్షితో పెళ్లికి సిద్ధపడ్డాడు. అవ్వా, నేను కామాక్షిని పెళ్లి చేసుకుంటాను. ఇక నీకు ఏమీ కాదు. నీ ఆరోగ్యం కుదుటపడుతుంది. భయపడకు. వారం తిరగకుండానే కామాక్షితో కమలాకరుడి పెళ్లి జరిగిపోయింది. పెళ్లైన మర్నాడే అవ్వ మంచం మీద నుంచి లేచి కూర్చుంది. వారం తర్వాత కమలాకరుడు కామాక్షితో పట్నం బయలుదేరాడు. అవ్వ వాళ్ళిద్దరినీ ఎదురుగా కూర్చోబెట్టుకుని, చూడండి పిల్లలు, కొత్త కాపురం, మంచి చెడు చెప్పడానికి అక్కడ పెద్ద దిక్కు లేదు. పట్నంలో ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని చేదోడు వాదోడుగా ఉంటూ అన్యోన్యంగా కాపురం చేసుకోండి. అయితే పెళ్లైన మాసంలో రామాపురంలోని రామాలయాన్ని మీరు దర్శించుకోవాలి. అలా అని నేను మొక్కుకున్నాను. నిర్లక్ష్యం చేయకుండా ఆ మొక్కు తప్పక తీర్చండి. జాగ్రత్తగా వెళ్ళిరండి. పట్నం వెళ్తున్నప్పుడు కమలాకరుడు భార్యతో, నువ్వు పల్లెటూరు ముద్దులా పట్నంలో అంగళ్ళు, వీధులు, మేడలోకెళ్ళి నీ కళ్ళెంత చేసుకుని చూస్తూ నడవకు. బయట ఉన్నప్పుడు కాస్త గొంతు తగ్గించి మాట్లాడు. పళ్ళు కనిపించకుండా నాజుగ్గా నవ్వడం అలవాటు చేసుకో అంటూ ఇటువంటివే ఎన్నో విషయాలు కామాక్షికి నూరిపోశాడు. పట్నంలో కొత్త కాపురం కామాక్షికి బాగానే ఉంది. పెద్ద ఇల్లు, ఇంటి చుట్టూ పచ్చని మొక్కలు. అయితే అనుక్షణం భర్త పల్లెటూరి దానివంటూ అవహేళన చేయడం ఆమెకు బాధగా ఉండేది. కమలాకరుడు వీలు చిక్కినప్పుడల్లా ఆమెను నానా రకాలుగా హేళన చేసేవాడు. కనుగుడ్లు పైకి పుడుచుకొచ్చేలా అంత బిగించి జడ వేసుకోవడం ఎందుకు? అమ్మోరిలా మొహాన అంత పెద్ద బొట్టు ఏమిటి? ముసలిదానిలా చీరాలా ఒంటికి చుట్టుకోవడం కాదు. పట్నం అమ్మాయిలా కాస్త అందంగా కట్టుకోవడం నేర్చుకో. ఇలా కమలాకరుడు చెప్పగా 20 రోజులు తిరగకుండా కామాక్షి పట్టణం అమ్మాయిల కట్టుబొట్టు అలవర్చుకోగలిగింది. అయినా కమలాకరుడు ఆమెను మెచ్చుకునే బదులు, నువ్వు ఎంత వేషం మార్చినా చూసిన వాళ్ళు నువ్వు పల్లెటూరు మొద్దువని ఇట్టే గ్రహించేస్తారు. పట్నంలో అందరితో రాసుకు పూసుకుని మాట్లాడకు. ముక్కు మొహం తెలియని వాళ్ళని ఇంట్లోకి రానివ్వకు. మీలాంటి వాణ్ణి ఇక్కడి వాళ్ళు అవలీలగా మోసం చేయగలరు అంటూ ప్రతిరోజు భార్యని హెచ్చరిస్తూ ఉండేవాడు. కామాక్షి భర్తకు రామాపురం రాములవారి దర్శనం చేసుకోవాలనే అవ్వ మొక్కును గురించి జ్ఞాపకం చేసింది. దానికి కమలాకరుడు ఇలా అన్నాడు. ముందు అవ్వ అనారోగ్యం, ఆపై పెళ్లి పేర్లతో ఈ మధ్య 15 రోజులు సెలవు వాడుకున్నాను. నా పై అధికారి పేరుకు తగినట్టే ఉగ్ర నరసింహ ఎప్పట్లో ఇక ఒక్కరోజు సెలవు కూడా ఇచ్చేది లేదని ఖచ్చితంగా చెప్పేశాడు. అవ్వ మొక్కు సంగతి తర్వాత ఆలోచిద్దాం. అదేం మాట? అవ్వ నెలలోపుగా మనం దర్శనానికి వస్తామని మొక్కుకుందే. ఆవిడ మొక్కు తీర్చడం మన ధర్మం. మీ పై అధికారి పేరు ఉగ్ర నరసింహ అయితే వాళ్ల ఎలివేల్పు తప్పక నరసింహస్వామి అయి ఉంటాడు. మన మొక్కుబడి నరసింహస్వామిదేనని ఒక చిన్న అబద్ధం చెప్పి చూడండి. అప్పుడు ఆయన సెలవిస్తాడేమో చూద్దాం. ఆమె సలహా అద్భుతంగా పనిచేస్తుంది అని కమలాకరుడు కలలో కూడా అనుకోలేదు. అందరి స్వాములు అంటువాడు కాదు నరసింహస్వామి. ఆయన మొక్కులు చెల్లించడంలో ఏమాత్రం ఆలస్యం పనికిరాదు. 2 రోజులు సెలవు ఇస్తాను. రేపు వెళ్లి మొక్కు తీర్చుకుని రండి.
కామాక్షి సలహా వల్ల సెలవు దొరకడంతో మర్నాడు రామాపురం బయలుదేరారు. కమలాకరుడు ఒక బంగారు గాజుల జత కామాక్షికిచ్చి, ఇవి ఊర్మిళ అక్క గాజులు. మనం రామాపురం వెళతామని తెలిసి నాకు ఇచ్చింది. రామాపురం కొట్లలోని ఎక్కడా దొరకని కొత్త రకం గాజులు దొరుకుతాయట. ఈ పాత గాజులు ఇచ్చి కొత్త రకం గాజులు తీసుకుని రమ్మని చెప్పింది. భర్త చెప్పినట్లుగా ఆ బంగారు గాజులు పెట్టి అడుగున చీరల మధ్య పెట్టింది కామాక్షి. వాళ్ళు రామాపురం చేరేసరికి బాగా ఎండెక్కింది. ఊరి మొదట్లో ఒక ధర్మసత్రం ఉంది. ఆ రోజుకి ఆ సత్రంలో బస చేద్దామని అనుకున్నాడు కమలాకరుడు. వాళ్ళు లోపలికి వెళ్లి అడిగేసరికి, మరో చోటికి వెళ్ళండి. ఈ సత్రంలో ఖాళీలు గదులు లేవు, అన్నీ నిండిపోయాయి. ఆ మాటలు విని ఉసూరుమన్నాడు కమలాకరుడు. అతను వెనుతిరిగి వెళ్లిపోబోతూ ఉండగా అతనిని ఆగమన్నట్లుగా సైగ చేసి కామాక్షి ఆ ఉద్యోగితో, రామశాస్త్రి గారు మా ఇంటికొచ్చినప్పుడల్లా మేము ఎప్పుడు రామాపురం వచ్చినా ఈ సత్రంలోనే దిగమని చెప్తూ ఉంటారు. ఆయన మాట పట్టుకుని ఇలా వచ్చాం. ఇప్పుడు గది లేదంటే ఎలా? ఆయనతో మాట్లాడమంటారా? రామశాస్త్రి పేరు వినగానే ఉద్యోగి కలవరపడి, అయ్యో నామతి మండ, ఇప్పుడే ఒక గది ఖాళీ అయింది. ఆ సంగతి మరిచిపోయాను. మీరు అందులో ఉండొచ్చు. ఇదిగో తాళాలు అంటూ అప్పటికప్పుడు వాళ్ల కోసం ఒక గది కేటాయించాడు. గదిలోకి వెళ్లగానే కమలాకరుడు ఆశ్చర్యంగా మొహం పెట్టి, ఈ రామశాస్త్రి ఎవరు? ఆయన మీ ఇంటికి వస్తూ ఉండేవారా? మీకు ఆయన ఎలా తెలుసు? ఈ ధర్మసత్రం తన తండ్రి జ్ఞాపకార్థం క్రితం సంవత్సరమే రామశాస్త్రి గారు కట్టించారు. ఆ విషయం లోపలికొచ్చే ముందు గోడకు తాపడం చేసి ఉన్న రాతి పలక మీద చదివాను. నిజానికి నాకు ఏ రామశాస్త్రి తెలీదు. కామాక్షి తెలివితేటలు చూసి నివ్వెరపోయాడు కమలాకరుడు. వాళ్ళు స్నానాలు చేసి గదికి తాళం పెట్టి గుడికి బయలుదేరారు. వాళ్ళు వెళ్లేసరికి గుడికి తాళం పెడుతున్నాడు పూజారి. అతను వాళ్ళని చూడగానే, అయ్యో, గుడి మూసే వేళ అయింది. ఇక మీరు దర్శనం చేసుకోవాలంటే సాయంత్రం రావాల్సిందే. ఎప్పటికీ మీరు తిరిగి వెళ్ళవలసిందే. పదండి. నాకు సెలవు దొరకడం కష్టం. ఒకసారి గుడి తెరిస్తే దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం. చాలా దూరం నుంచి వస్తున్నాం. మీరు ఎంత దూరం నుంచి వచ్చినా ఇప్పుడు చేసేదేమీ లేదు. గుడికి తాళం పెట్టేస్తున్నాను. పోనీలేండి, బయట నుంచే దండం పెట్టుకుని వెళ్ళిపోదాం. పదండి. ఏం చేస్తాం, ఈరోజు దైవ దర్శనం మనకు ప్రాప్తం లేదు. అవ్వ ఇచ్చిన కానుక లోపల పళ్ళెంలో వేయడం కుదరదు కదా. బయట ఉన్న హుండీలోనే వేసేస్తాను. ఆమెకు తెలుసు, హుండీలో వేసిన కానుకలు గుడికి చెందుతాయి. అదే పళ్ళెంలో వేస్తే అవి పూజారికి దొరుకుతాయి. ఆమె అనుకున్నట్లే జరిగింది. కానుకల మాట చెవిన పడగానే, పాపం, చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు. మిమ్మల్ని వెనక్కి వెళ్ళమనడం భావ్యం కాదు. రండి, మళ్ళీ తలుపు తెరుస్తా. వేగిరం దర్శనం చేసుకోండి. దేవుడిని తృప్తిగా దర్శించుకున్నారు కమలాకరం కామాక్షి దంపతులు. తన వెంట తెచ్చిన మూట గర్భగుడిలో పూజారి హారతి పళ్లలో వేసి భర్తతో బయటకొచ్చింది కామాక్షి. నీ పుణ్యాన అవ్వ మొక్కు తీరింది. మన యాత్ర పూర్తి అయింది. ఇంతకీ నువ్వు పళ్ళెంలో వేసిన ఆ అవ్వ ఇచ్చిన కానుకేమిటి? అవి అవ్వ స్వయంగా చేసిన దీపం వత్తులు. అవి మనని ఈరోజు అవసరంలో ఆదుకున్నాయి. అలా అనకు. నీ సమయస్ఫూర్తితో తెలివితేటల వల్లే మనకి దైవదర్శనమైంది. తరువాత ఇద్దరూ పెద్ద వీధిలోకి వచ్చారు. అక్కడ పక్కపక్కనే ఉన్న 2 బంగారు దుకాణాలను కామాక్షికి చూపిస్తూ, నువ్వు త్వరగా సత్రానికి వెళ్ళి ఊర్మిళ అక్క ఇచ్చిన బంగారు గాజులు తీసుకురా. ఈ లోపల నేను కొత్త రకం గాజులు ఏమున్నాయో చూస్తూ ఉంటాను. కామాక్షి సత్రానికి తిరిగి వచ్చి గాజుల కోసం పెట్టి తీయబోతూ ఉండగా ఒక యువకుడు వచ్చి, అమ్మగారు, నేను బంగారం కొట్లో పనివాడిని. మా యజమాని కొట్టు కట్టేసి భోజనం కోసం ఇంటికి వెళ్తున్నాడు. అయ్యగారు మిమ్మల్ని అడిగి త్వరగా గాజులు తీసుకుని రమ్మన్నారు. ఆ గాజులు ఇస్తే నేను వాటిని తీసుకుని పరిగెత్తుకుంటూ దుకాణానికి వెళ్తాను. మీరు చిన్నగా వెనకరండి. ఆ యువకుడి మాటలు కామాక్షి నమ్మలేదు. ఆమెకు వాడి మీద అనుమానం వచ్చి, అన్నట్టు గాజులతో పాటు చంద్రహారం కూడా మారుస్తారేమో అయ్యగారిని అడిగారా? తొందరగా వెళ్ళు, మళ్ళీ కొట్టు కట్టేస్తారేమో. ఆ యువకుడు ఆమె మాటలు పట్టుకుని బయటకు వెళ్లి కాసేపట్లో తిరిగి వచ్చి, అయ్యగారు చంద్రహారం కూడా తీసుకురమ్మన్నారు. గాజులతో పాటు చంద్రహారం కూడా ఇవ్వండమ్మా. ఒరే దొంగ పేనుగా, నన్నే మోసం చేద్దామనుకున్నావా? చంద్రహారం కాదు, ముందు నీకోసం రక్షక భటుని తీసుకొస్తాను. కామాక్షి గట్టిగా కేకలు వేయగానే
వాడు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు. నడి వీధిలో తన భర్త తనను సత్రానికి వెళ్లి గాజులు తీసుకురమ్మని అనడం ఆ మోసకారి విని ఉంటాడని కామాక్షి గ్రహించింది. అందుకే తెలివిగా చంద్రహారం నాటకం ఆడింది. కామాక్షి ద్వారా జరిగింది తెలుసుకున్న కమలాకరుడు ఆమెను, ఆమె తెలివితేటలను ఎంతగానో మెచ్చుకున్నాడు. తరువాత వాళ్లు గాజులు మార్చి కొత్తవి తీసుకున్నారు. ఈ విధంగా ఒక్క రోజులో పనులన్నీ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి ప్రయాణమయ్యారు వాళ్ళు. ఇంటి ద్వారం సమీపించేసరికి గుమ్మానికి వేసిన తాళం కనిపించలేదు. లోపల ఎవరో మసులుతున్నట్లు అలికిడి. అది చూసి హడలిపోయి కమలాకరుడు దొంగలు దొంగలు అంటూ అరవబోయేసరికి కామాక్షి నిశ్శబ్దంగా ఉండమని ఇంటి తలుపు తడుతూ, అయ్యా కాస్త తలుపు తెరవండి, మేము రామాపురం పెళ్లికి వెళ్ళాలి. బాగా పొద్దుపోయింది. పెట్టి నిండా నగలుతో డబ్బుతో రాత్రి ప్రయాణం ప్రమాదం. ఈ రాత్రి మీ ఇంట్లో తలదాచుకొనిస్తే తెల్లవారాక వెళ్ళిపోతాం అంటూ గట్టిగా అరిచి చెప్పింది. ఆ వెంటనే చింపిరి జుట్టు కోరమీసాల వాడకుడు కిటికీలో నుంచి బయటకు తొంగి చూసి చేతిలో పెట్టెతో ఉన్న వాళ్లని చూసి పొరుగురు వాళ్లు అనుకుని చప్పున వచ్చి తలుపు తీశాడు. కామాక్షి చేతిలో ఉన్న పెట్టెను వాడికి అందిస్తూ, అయ్యా ఇందులో పెళ్లికూతురికి ఇవ్వవలసిన నగలు డబ్బు ఉన్నాయి. ఈ పెట్టెను లోపలి గదిలో భద్రంగా దాచండి. రేపు పొద్దున్న తీసుకువెళ్తాం. దానికేం భాగ్యం చెల్లెమ్మా, పెట్టె నాకు ఇచ్చి మీరు నిశ్చింతగా ఉండండి. దాని లోపల గదిలో అటక మీద దాస్తాను. అక్కడ మీ పెట్టె భద్రంగా ఉంటుంది. వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కామాక్షి వాడి వెనకే వెళ్లి ఆ గది తలుపు మూసి బయట గొళ్ళెం పెట్టేసింది. దొంగ పేనుగా, మా ఇంట్లోకి ఎంత ధైర్యంగా దొంగతనానికొచ్చా? ఇప్పుడు నువ్వు వెళ్లేది జైలుకే. అప్పటిదాకా లోపల భజన చేస్తూ కూర్చో అంటూ భర్త వైపు తిరిగి చూసింది కామాక్షి. అతను కామాక్షి వైపే విభ్రాంతిగా చూస్తున్నాడు. మనం అప్పుడే దొంగలంటూ కేకలు వేస్తే వీడు అప్పటి వరకు మూట కట్టుకున్న వస్తువులతో దొడ్డిదారిన పారిపోయేవాడు. ఇప్పుడు ఇరుగు పొరుగు వారిని నిద్ర లేపితే కోపం కొద్దీ దెబ్బలు కొట్టి వాణ్ణి చంపేస్తారు. అందుకే గుట్టుగా వెళ్లి పోలీసుల్ని పిలుచుకుని రండి. వాడిని చట్టానికి అప్పజెప్దాం. భార్య సమయస్ఫూర్తికి నిర్ఘాంతపోయాడు కమలాకరుడు. ఆమె పల్లెటూరి మనిషిని, తెలివి తక్కువది అని అనుకుని ఆమెను తక్కువ చేసి మాట్లాడాడు. తెలివి ఒకరి సొత్తు కాదు. పట్నంలో ఉన్న పల్లెల్లో పెరిగిన ఎవరి తెలివి వారిదే. ఎవరిని హేళన చెయ్యకూడదు, తక్కువగా చూడకూడదు. ఇలా అనుకుని, నన్ను క్షమించు కామాక్షి. నిన్ను పల్లెటూరు దానివని, తెలివిలేని దానివి అని అనేకసార్లు హేళనగా మాట్లాడాను. నా తప్పు తెలిసింది. ఇకపై ఏనాడు పల్లెటూరు దానివని నిన్ను చులకన చేయను. నా మాట నమ్ము. అవి మాటలు. భార్యాభర్తల మధ్య క్షమాపణ దేనికి? ఇద్దరిలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ముందు మీరు వెళ్లి పోలీసుల్ని తీసుకుని రండి. కమలాకరుడు వెళ్లి పిలిచాక నలుగురు పోలీసులు వచ్చి దొంగను తీసుకుపోయారు. అవ్వ మొక్కు తీర్చిన పుణ్యం ఊరికే పోలేదు అని మనసులోనే ఎంతో ఆనందపడింది కామాక్షి.